అన్న నమస్తే, మీ పేరన్నా? అన్న నా పేరు కె శ్రీనివాస్ అన్న. అన్న ఏంటి, ఏం చేస్తారు మీరు? నేను మామూలుగా ఇంటీరియర్ డిజైన్ అండి. అన్న మరి ఏంటన్న ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఈ రోజున కృష్ణలంకలో ఇది లాకప్ డెత్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా దగ్గర అన్ని ట్రోల్ అవుతున్న పరిస్థితి ఏంటి? ఈ రోజున వైసీపీ నాయకులు అతను ఒక కులానికే కాపు జనసేన నాయకుడు, ఒక కాపు నాయకుడిని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేసిందని చెప్పి ఒక సామాజిక వర్గానికి అంటగట్టే విధంగా చూస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా దీన్ని ఈ హత్య చేసే వాళ్ళని, హంతకుల్ని, ఆడపిల్లల్ని మానభంగాలు చేసే నివృత్తి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కులాలకు అంటగట్టి, పైగా జనసేన కార్యకర్త జనసేన పార్టీలో ఉన్నారని చెప్పేసి ఒక ఫేక్ అల్లికలు చుట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి వైసీపీ కేవలం దీన్ని తెరదీసింది. నా దృష్టిలో అయితే హంతకులు చేసే కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో హంతకులు చేసేవాళ్ళు కులాలను అంటగట్టతారండి. అంటే కాపు సామాజికం అయితే హత్య చేయాలనుందా, ఆడపిల్లల్ని మానభంగాలు చేయాలనుందా? ఒకటే అడుగుతున్నాం, వైసీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాం, మీరు కుల రాజకీయాలు తీసుకురావద్దు. హత్య చేసిన వాడికి దాని మీద ఎంక్వైరీ చేసి ఏం జరిగింది అనేది వ్యవస్థ, దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని లాకప్ డెత్ చేశారు, అది మిస్సింగ్ కేసు. ఆ లాకప్ డెత్ జరిగిందా లేదా అనేది సిట్ విచారణలో తేలుద్ది. అంతేగాని మీకు మీరే చంపేశారు వెళ్ళిపోయి మీ మంత్రులందరూ వచ్చేసి కాపు సామాజిక వర్గం కేవలం పవన్ కళ్యాణ్ గారికి అంటగడదామని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి ఈ విషయంలో? వాడు హత్య చేసి వాడు ఇచ్చేసి ఆడపిల్లలు మానభంగం చేస్తే కాపు సామాజికం అయితే ఆయన వెనకేసుకొస్తాడా? ఇది ఒకటి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. వైసీపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకి నువ్వు కనుక దింపకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఈ వైసీపీ పార్టీకి. అంటే అన్న గతంలో గత ఐదేళ్ల పాలనలో కూడా ఎన్నో హత్యలు కానీ మానభంగాలు కానీ ఎన్నో అరాచకాలు కూడా జరిగిన పరిస్థితి. మరి ఆ రోజున ఇలా నాయకులు బయటకు వచ్చి మాట్లాడిన తరుణం ఏదన్నా ఉందంటారా? వైసీపీ పార్టీలో 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఎన్ని హత్యా రాజకీయాలు చేశారు? మీ పార్టీ వాళ్ళే, మీ సొంత ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపితే మీరు కనీసం ప్రెస్ మీట్ పెట్టల, పార్టీ నుంచి బహిష్కరించాల అతన్ని. నువ్వా మాట్లాడేది జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ వ్యక్తుల గురించి. అందులో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి కొద్దిగానే బుద్ధి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అనే వ్యక్తికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. మీ నాయకులు వచ్చి కాపు సమాజం సంబంధించి మీరు ఎలాంటి వాళ్ళు హత్య చేశారు ఈ వ్యక్తిని, ఈ కుర్రోడిని, చాలా చిన్న వయసు చెప్తున్నాం అండి, 25 ఏళ్ల వయసు ఉన్న కుర్రోడు 23 కేసులు అత్యధికమైన నేరారోపణలు చేసిన పోక్సో చట్టం ఉన్న నేరస్తుడిని నువ్వు కాపు సామాజికం చెప్పేసి నువ్వు లబ్ధి పొందడానికి నువ్వు నీచమైన రాజకీయాలు చేస్తున్నావా? ఒకటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు చేయడానికి రాలా, కులాన్ని కలిపే ఆలోచన విధానంతో వచ్చాడు ఆయన. ఈ రాష్ట్రం ఈ రోజున ఇంత భవిష్యత్తు కాపాడడానికి ఆయన చాలా వరకు తగ్గి ఆయన చాలా వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నాడు. ఆయన పరిపాలన శాఖలో ఆయన మంచి బిజీగా ఉండి షెడ్యూల్ ఆయన పరిపాలనలో ఉంటే ఈ రాజకీయాలు తీసుకొచ్చేసి ఆయనకి పులిమి ఏంటి, ఆయన వ్యక్తిగతంగా దెబ్బతిద్దాం అనుకుంటే మాత్రం తగిన బుద్ధి చెప్తాయి రాష్ట్ర ప్రజలు, గుర్తుపెట్టుకోవాలి. ఇదే నీచ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి 2019లో మీకు 151 సీట్లు ఇస్తే మీరు చేసిన దరిద్ర పనులకి, మీరు చేసిన కుల రాజకీయాలకి, మీరు చేసిన వ్యక్తిగత దాడులకి ప్రతి ఒక్కరు కూడా మీకు బుద్ధి వచ్చేది చెప్పారు. 11 సీట్లు, కేవలం 11 సీట్లు వచ్చేది. రేపు రానున్న భవిష్యత్తులో మీకు ఆ సీట్లు కూడా రావని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే ఇక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ ఈ రోజున పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి ఏంటి, ఇక్కడ జనసేన కార్యకర్తను చంపేస్తే దిక్కులేదు కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఎవరు చిన్నపిల్లడు పిలిస్తే అక్కడికి వెళ్ళి చూస్తానండి, ఇదే పవన్ కళ్యాణ్ రాజకీయం అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా చెప్తున్నామండి, ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక మంత్రిగా ఉండి నీ మంత్రి శాఖలో నువ్వేం చేసావు? గతంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బయటికి రా. మేము అభివృద్ధి ఏం చేశారో, ఈ ప్రభుత్వం ఏం చేస్తారో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు మా నాయకులు, కూటమి నాయకులు. ఒకటి చెప్తున్నాం, కుల రాజకీయాలు తీసుకొచ్చేది మీ జగన్మోహన్ రెడ్డి గారు. మేమైతే అడుగుతున్నామండి, జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రెడ్డి సామాజిక వర్గానికి చెప్పులు కూడా ఇవ్వకుండా వాళ్ళని అయితే ఇంట్లో గుమ్మం దాటి లోపల కలవచ్చు. ఇతర క్యాస్టులు అంటే కాపు అవనండి, ఎస్సీ అవ్వండి, ఎస్టీ అవనండి, ఏ కాస్ట్ అయినా సరే బయట చెప్పులు ఇడిచి బయటికి లోపలికి వెళ్ళి ఆయన కలవాలి, లేదా బయట గుమ్మం బయటే ఉండాలి. అది మీ నాయకుడు చేసే కుల రాజకీయాలు. రెడ్డి సామాజిక వర్గానికి ఆయన భుజాన్ని వేసుకొని ఎత్తుతుంటే రెడ్డి సామాజిక వర్గానికి ఈయన ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అనేది మీరు మాట్లాడరా? కొద్దిగానే సిగ్గుండాలి. ఈ అంబటి రాంబాబు కానీ, పేరు నానికి కానీ, ప్రతి ఒక్కరికి మీరు కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ ఇచ్చే అర్హత అనేది లేదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కులాలను కలిపే ఆలోచన విధానంతో వచ్చి ఒక కాపు సామాజిక పనిచేయడానికి రాలేదు ఆయన. అదే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అంబటి రాంబాబు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు రానున్న భవిష్యత్తులో నీ రాజకీయ సన్యాసం పుచ్చుకునేలాగా
మీ కాన్స్టిట్యున్సీ మీ నియోజకవర్గంలో ప్రజలే నీకు బుద్ధి చెప్తారని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏదైతే సాయికి సంబంధించిన ఇంటి కుటుంబీకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కలవడం వల్ల కూటమి ప్రభుత్వం వాళ్ళ పేరెంట్స్ మొత్తం ఇంటి పిలిచి మాట్లాడుతున్నారు, తగిన న్యాయం చేస్తుంది, అది జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటన్న అసలు ఇది చాలా సున్నితమైన అంశం అండి. దీని మీద మాట్లాడంటే నిజాలు నిర్ధారణ తేలాలి. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చేసి ఆ కుర్రోడికి ఏదో అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టి వాళ్ళ కుటుంబీకులను కలిసి మాట్లాడుతున్నారు. ఓకే, మరి గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ఎంతమంది అనే వ్యక్తులు చనిపోతే ఆయన వెళ్ళి పరామర్శించారండి? వీళ్ళ ప్రభుత్వంలో ఒక తునిఘటనలో ఒక పాప మిస్సింగ్ అయితే వాళ్ళని పలకరించాల. అలాగే ఇప్పుడు నవీన్ రెడ్డి అనే వ్యక్తిని చంపేస్తే మరి వాళ్ళది కుటుంబమేగా, వాళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళకి బిడ్డ శోకం ఉండిద్దిగా, వాళ్ళని ఎందుకు పరామర్శించాలా? కేవలం దీన్ని పవన్ కళ్యాణ్ కూటమిని విచ్ఛిన్నం చేయడానికే ఆయన వచ్చేసి వాళ్ళ కుటుంబాలను కలిసి ఓదార్పుగా వచ్చి మాట్లాడడమే తప్ప దీని మీద క్షుణ్ణంగా సిట్టు విచారణ జరిపే విధంగా ప్రభుత్వం తీసుకుంది. దీనిలో నిజాలు వచ్చే విధంగా తెలుస్తాయి, నిజాలు అందరికీ తెలుస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా కుల రాజకీయాలు తీసుకొచ్చే వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాయకులు. ఆయనకి చెంచాగా ఆయన మోచేతి నీళ్ళు తాగేవాళ్ళు ముఖ్యంగా ఎవరంటే అంబటి రాంబాబు, పేరు నాని. ప్రతి విషయంలోకి పవన్ కళ్యాణ్ ఆయన శాఖలో అంత బిజీగా ఉంటే ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా ఆయన్నే తీసుకొచ్చి లాగుతారు. కొంచెమైనా బుద్ధి ఉందా మీకు? ఆయన డిప్యూటీ ఇప్పుడు వ్యవస్థలో ఫెయిల్యూర్, అది ఇప్పుడు సిస్టమ్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఒక పోలీస్ శాఖలో అది మాట్లాడిన అంశం ఒక ఎస్పీ గారు మాట్లాడి అది నిర్మించాల్సిన విషయం, అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఒక డిప్యూటీ సీఎం గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చే విషయం కాదు అది. దాన్ని మీరు కావాలని రాజకీయంగా దాన్ని పులిమి ఏంటి ఆ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి మీరు కావాలని పరామర్శ గతంలో మీ ప్రభుత్వంలో మరి చేయలేదే, అందరూ చనిపోతే డోర్ డెలివరీ చేసిన దళితుడిని చంపేస్తే మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశారు? మీరు ఇలా కుటుంబాన్ని ఆదుకున్నారా? ఆ కుటుంబం గురించి మాట్లాడారా? ఆలోచించండి. ఖచ్చితంగా మీరు ఈ కుల రాజకీయాలు మానుకోకపోతే కులం అనేది ఎప్పుడైతే పోతుందో మన రాష్ట్రం అప్పుడు బాగుంటుందన్నకి ఏ విధంగా కళ్యాణ్ గారు అన్నారో అదే వాస్తవం అండి. ఇంకోటి, మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తాం మన ఆలోచనల విధంగానే మనం ఆలోచనలు ఇదే విధంగానే మనం ఎదుగుతాం. అంటే మన కార్యక్రమాలకు ఏదైనా మనం ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి, మన ఒక వ్యవస్థలో మనకు పైకి రావాలంటే డిగ్నిఫైడ్గా ఆలోచిస్తావు. నువ్వు కుల రాజకీయాలను తీసుకొచ్చి ఆలోచించే విధంగా అయితే నువ్వు రానున్న భవిష్యత్తులో వైసీపీ పార్టీకి ఒక సీటు కూడా రాదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడిన పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వం మీదొచ్చినా మాదొచ్చినా రేపొద్దున ఈ విధంగా కానీ ప్రయత్నిస్తే తొక్కి నారదిస్తా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడొచ్చు అంటే ఆ విధంగా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంత రియాక్ట్ అవ్వడానికి కారణం వీళ్ళేనండి. ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఆయన భరిస్తాడు. ఆయనకి భరించేంతవరకే ఎవరికైనా సరే ఒక ఆత్మాభిమానం అని ఉంటుంది, ఒక స్ట్రెస్ ఉంటుంది. ఏదైనా అది తీసుకుంటే ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో మనం గతంలో చూసాం. ఆయన చెప్పిందే జరిగింది. నిన్ను అదపాతను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అన్న వ్యక్తి ఈ రోజున నువ్వు అధికారంలోకి వచ్చినా తొక్కుపెట్టి నారదీస్తాడు, ఖచ్చితంగా తీస్తాడు. నువ్వు తీసేసి నీ పీకలు కోస్తాం, నీ నెత్తురు జల్లుతాం, అందరినీ మీ సంగతి చూస్తాం అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఊరుకోరండి. జనసేన పార్టీ ప్రజల పక్షానే పోరాడిద్ది, అన్ని కులాలను కలుపుకునే విధంగానే వెళ్ళొద్దు ముందుకి. కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ఏ విధంగా అయితే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో ఆ ఆటలు సాగను అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం.